Hello friends, welcome back to me Vaizaga my vlogs. Today I am sharing my healthy breakfast ragi java with boiled eggs. This is simple, tasty and protein rich. So let's get start the video. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకొని ఒక దాకా పెట్టుకోవాలి. అందులో నా క్వాంటిటీకి తగ్గట్టు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. ఒక గిన్నె తీసుకొని నేను 3 లోటాల వాటర్ వేసాను కాబట్టి ఆ ఒక గరిటె పిండి సరిపోతుంది కరెక్ట్గా దానికి. ఆ వాటర్ వేడయ్యేలోపు ఆ పిండిని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈలోపు వేడవుతున్న వాటర్లో కొంచెం కల్లు ఉప్పు అయితే వేసుకోవాలి. వంటల్లో సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటేనే కొంచెం రుచిగా ఉంటుంది ఏదైనా సరే. ఆ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు కలిపి పెట్టుకున్న రాగి వాటర్ని వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అలా వేసేసుకొని గరిటెతో కలిపేసుకుంటే అది కుక్ అయిపోతుంది. మరీ కలపకుండా అలానే బాయిల్ చేసామంటే కింద అడుగు పట్టేసినట్టుగా ఉండలుగా అయితే కట్టేస్తాయి. ఒక 5 మినిట్స్ అలా ఉంచామంటే కరెక్ట్ పొజిషన్లో అయితే కుక్ అయిపోతుంది ఈ రాగి జావా. నేను మా ఇంట్లో టిఫిన్ బోర్ కొట్టినప్పుడు త్వరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి అన్నప్పుడు నేనైతే ఇదైతే చేస్తాను. రాగి జావా విత్ బాయిల్డ్ ఎగ్స్ అన్నమాట. నేను మా హస్బెండ్కి నాకు అయితే పెరుగు వేసుకొని మేము తాగుతాము ఇలా అన్నమాట. ఎందుకంటే ఇది ప్రోటీన్కి వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి పెరుగు వేసుకొని తాగడం అయితే మంచిది. ఈ బెల్లం వేసేది ఎవరికంటే మా పిల్లలకి అన్నమాట. ఎందుకంటే ఇది వెయిట్ లాస్ కదా, ఇది పిల్లలకి మనం బెల్లం వేసేస్తే వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, ప్రోటీన్ కూడా వాళ్ళకి. నేనైతే ఎప్పుడు వాళ్ళకి బెల్లం వేసేస్తాను, మాకైతే పెరుగులో కలిపి మేము తాగుతాము. దీంతో పాటుగా జావా విత్ బాయిల్డ్ ఎగ్స్. ఇలా అయితే మా డే అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. నాకు ఇలా ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రోటీన్ అండ్ హెల్దీ కాబట్టి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ట్యాగ్ చేయండి. మా వారైతే ఇలా ఫోన్ చూస్తూ తినేస్తున్నారనమాట.